హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జేఎస్ అకాడమీ. 8th February డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జేఎస్ పాయింట్స్, హిందూ ఎక్స్ప్రెస్, ఈనాడు అండ్ పిఐబి న్యూస్. సో ఈరోజు మనకి పాలిటీ ఒక 2 ఆర్టికల్స్ వెరీ ఫేమస్ ఈ వార్తల్లో ఉన్నాయి. పర్యావరణం ఒక 3 ఆర్టికల్స్, ఇంటర్నేషనల్ అఫైర్స్ అని చెప్పేసి ఒక 4 ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి. అన్ని ఎగ్జామ్ రాదగ్గ అంశాలే, ఏపీపీఎస్సీ కావచ్చు, లేదా టీజీపీఎస్సీ కావచ్చు, ఎస్ఐపిఎస్సీ కావచ్చు. సో ఫస్ట్ చూస్తే ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లు అని చెప్పేసి వార్తల్లో వచ్చింది. సో ప్రైవేట్ మెంబర్ బిల్లు, రాజ్యసభ లోపల 2 సభ్యులు ఒకే అంశం మీద ప్రవేశపెట్టారు. సో మనం గుర్తుపెట్టుకోవాలి 2 సభ్యుల యొక్క బిల్లు అంశం ఏంటి. సో ఫస్ట్ చూస్తే మనోజ్ కుమార్ అని చెప్పేసి ఒక ఎంపీ అండి. సో మనోజ్ కుమార్ ఇతనేమో ఈ పార్లమెంటు సెషన్స్ ఏవైతే ఉన్నాయో సరిగ్గా జరగట్లేదు కాబట్టి 1 ఇయర్లో కనీసము 120 days జరిగేలా రాజ్యాంగ సవరణ చేయాలని చెప్పేసి బిల్లుని ప్రతిపాదించాడు. నెక్స్ట్ అండి, సెకండు ఆయన పేరు ఓబ్రయాన్గా పిలుస్తాం. ఈయనేమంటే ఈ పార్లమెంట్ సెషన్స్ వచ్చేసి ఇయర్లో కనీసము 100 రోజులు జరగాలి. సో ఇది మనకి పార్లమెంటులో అంటే రాజ్యసభ లోపల ప్రైవేట్ మెంబర్ బిల్స్ అని చెప్పేసి 2 ఉన్నాయి. ఆ బిల్లు ఏ అంశం గురించి మాట్లాడుతుందంటే పార్లమెంటరీ సెషన్స్ ఏవైతే ఉన్నాయో సరిగ్గా జరగట్లేదు కాబట్టి రాజ్యాంగ సవరణ చేసి మనోజ్ కుమార్ ప్రకారం 120 days, ఓబ్రయాన్ ప్రకారం 100 రోజుల పాటు జరిగేలా వీళ్ళు బిల్లుని ప్రపోజ్ చేశారు. మనం డిస్కస్ చేద్దాం పార్లమెంటరీ సెషన్స్ గురించి రాజ్యాంగం ఏమంటుంది. నెక్స్ట్ అంశం ఏంటి అంటే వాట్ ఈజ్ ద ప్రైవేట్ మెంబర్ బిల్ అని చెప్పేసి. సో ఫస్ట్ ఈ పార్లమెంటరీ సెషన్స్ గురించి రాజ్యాంగంలో ఉందా అంటే ఉంది అనే చెప్పాలి. ఎక్కడ ఉన్నదండి? ఆర్టికల్ నెంబర్ 85లో ఉంది, ఆర్టికల్ నెంబర్ 174లో ఉంది. యూనియన్ లెవెల్లో పార్లమెంటు, స్టేట్ లెవెల్లో అసెంబ్లీ కనీసము 6 monthsకి ఒకసారి సెషన్స్ జరగాలి. 2 సెషన్స్ మధ్య 6 months కంటే ఎక్కువ గ్యాప్ ఉండకూడదు అని చెప్పేసి మాత్రమే రాజ్యాంగంలో ఉంది. పార్లమెంట్ సెషన్స్ ఇన్నిసార్లు జరగాలి, అన్నిసార్లు నెంబర్స్ అని చెప్పేసి ఏమీ లేదు. ఏముందంటే అసెంబ్లీ కావచ్చు, పార్లమెంటు కావచ్చు, 2 సెషన్స్ మధ్య గడువు 6 months కంటే ఎక్కువ మించవద్దు అని చెప్పేసి మాత్రమే ఉంది. అనగా పార్లమెంట్లో జరిగే కనీస సెషన్స్ సంఖ్య అని చెప్పేసి పార్లమెంట్ డిసైడ్ చేసిందా? డిసైడ్ చేయలేదు. మనకి యూపీఎస్సీ లోపల ఒక ప్రశ్న వచ్చింది స్టేట్మెంట్ రూపం లోపల. సో మనం 3 సార్లు జరుపుకుంటున్నాం కదా, బడ్జెట్, మన్సూన్, వింటర్ అని చెప్పేసి. రాజ్యాంగంలో ఉందా? రాజ్యాంగంలో లేదు. అది మనం తయారు చేసుకున్న పార్లమెంటరీ సాంప్రదాయం మాత్రమే. రాజ్యాంగంలో ఏముంటుంది? 85 ప్రకారం చూస్తే 2 సెషన్స్ మధ్య 6 months కంటే ఎక్కువ గ్యాప్ ఉండద్దు, అంతే. ఇంకా రైట్, ఇది రాజ్యాంగం మాట్లాడుతుందండి. మరి పార్లమెంటు సెషన్స్ సంఖ్య మీద ఇప్పుడు వీళ్ళు బిల్లు తీసుకొచ్చారు కదా 2 కూడా. అంతకుముందు ఏమన్నా కమిషన్స్ ఉన్నాయా? ఎస్, ఉన్నాయని చెప్పాలి. ఎవరు అంటే మనకి రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్ అని చెప్పేసి 2002లో వస్తుంది కదా. సో అదేమంటుందంటే లోక్సభ కనీసము 1 ఇయర్లో 120 days పాటు మీటింగ్ పెట్టుకోవాలి, సెషన్స్లో ఉండాలి. రాజ్యసభ అయితే ఇట్ట 100 రోజుల పాటు అని చెప్పేసి రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్ వెరీ ఫస్ట్ టైం చెప్పింది. ఇది వార్తల్లో ఉన్నందుకు ఇది వస్తుందండి ఎగ్జామ్ లోపల. రైట్, ఇప్పుడు ఏంటి తర్వాత వాట్ ఈజ్ ద ప్రైవేట్ మెంబర్ బిల్లు మనం డిస్కస్ చేసినాం. పాలిటీ షార్ట్ నోట్స్ అని చెప్పేసి అందులో ఒక టేబుల్ ఇటువైపు ప్రైవేట్ మెంబర్ బిల్ అని చెప్పేసి అటువైపు పబ్లిక్ బిల్ అని చెప్పేసి ఉంటుంది. సో పాలిటీ షార్ట్ నోట్స్ ఏదైతే ఉందో మీకు ఎగ్జామ్లో ర్యాపిడ్ రివిజన్ కోసం బాగా పనికి వస్తుందండి. ఈ పాలిటీ కోర్స్ తీసుకున్న వాళ్ళకి మనము ప్రతి నోట్స్ని షార్ట్ రూపంలో మనం ఇస్తున్నాం. మీకు అది మొత్తం అయిపోయిన తర్వాత 70-80 పేజీలకు మించదు. సో అది మీకు రివిజన్ కోసం బాగా పనికి వస్తుంది. రైట్, క్లాస్ వినాలి ఫస్ట్, తర్వాత నోట్స్ చదవాలి. సో ఏంటి మనకి ప్రైవేట్ మెంబర్ బిల్ అని చెప్పేసి పిలుస్తాం, ఇటువైపు పబ్లిక్ బిల్లు అని చెప్పేసి పిలుస్తామండి. రైట్, ఫస్ట్ చూస్తే వాట్ ఈస్ ద ప్రైవేట్ బిల్లు అంటే మంత్రి కాని సభ్యుడు, ఆయన అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ, మంత్రి కాకుంటే ఆ సభ్యుడి యొక్క బిల్లుని మనం ప్రైవేట్ బిల్లుగా పిలుస్తాం. సో మంత్రి అయిన సభ్యుడు అంటే మంత్రి బిల్లుని ప్రవేశపెడతాడు, అది పబ్లిక్ బిల్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది గవర్నమెంట్ యొక్క పాలసీని రిఫ్లెక్ట్ చేస్తుందా? చేయదు. వై? బికాస్ ప్రైవేట్ మెంబర్ బిల్లు, అది గవర్నమెంట్ సంబంధితం లేదు ఇక్కడ. మంత్రి కాదు కాబట్టి, సో ప్రభుత్వం యొక్క పరిపాలనలో అంతర్భాగం కాదు కాబట్టి ఆయన యొక్క బిల్లుని గవర్నమెంట్ పాలసీ చెప్తుందా? చెప్పదు.
అది ఇక్కడ చూస్తే ఎస్ గవర్నమెంట్ పాలసీ వచ్చేసి రిఫ్లెక్షన్ అవుతుంది. వై? బికాస్ ఇది మంత్రి కాబట్టి, మంత్రి అంటే మన క్యాబినెట్ భాగం కాబట్టి గవర్నమెంట్ పాలసీ మనకి కనిపిస్తుంది ఆ బిల్లు లోపల. నెక్స్ట్, ఈ బిల్లు కనుక ఓడిపోతే గవర్నమెంట్ రాజీనామా చేయాలన్నా? రాజీనామా చేయరు. ఎవడో ఓడిపోతే మన మీద రాజీనామా చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి మనకి అవసరం లేదు. ఈ బిల్లు ఓడిపోతే రాజీనామా చేయాల్సిందే. వై? బికాస్ మంత్రి అంటే గవర్నమెంట్ పాలసీ. ఆ బిల్లు ఓడిపోతే ఆ ప్రభుత్వం మీద సభా విశ్వాసం లేదుగా అని చెప్పేసి భావించి రాజీనామా చేయాల్సిందే. ఇంకా కొన్ని బిట్స్ ఉంటాయండి. ఏంటంటే ఈ బిల్లు కోసం అని చెప్పేసి 30 రోజులు ముందు నోటీస్ ఇవ్వాలి. ఈ బిల్లు కోసం అయితే 7 days సరిపోతుంది. నెక్స్ట్ అండి, ఈ బిల్లు మనకి సెషన్స్లో ఉన్నప్పుడు ఓన్లీ ఫ్రైడే మాత్రమే ప్రవేశపెట్టవచ్చు. ఇది ఏ రోజైనా కాదు, ఇక్కడ కంప్లీట్గా సెషన్స్లో ఉన్నప్పుడు ఏ రోజైనా ప్రవేశపెట్టవచ్చు. ఇట్లా మనకు ప్రశ్న వస్తుంది, ఒక మంత్రి పబ్లిక్ బిల్లుని ఏ రోజైనా ప్రవేశపెట్టవచ్చు అని చెప్పిస్తుంటే తప్పు అండి. అది పార్లమెంట్ సెషన్స్లో ఉన్నప్పుడు మాత్రమే ఏ రోజైనా ప్రవేశపెట్టవచ్చు తప్పితే ఏ రోజైనా కాదు. పార్లమెంట్ సెషన్స్లో ఉన్నప్పుడు ఏ రోజైనా కరెక్ట్, ఓన్లీ ఏ రోజైనా అంటే తప్పు అవుతుంది. సో మన పార్లమెంట్ ఎప్పుడు సెషన్స్లో ఉంటుందో అప్పుడు మాత్రమే బిల్లుని ప్రవేశపెట్టాలి. ఇది మనకి ఫస్ట్ టాపిక్ అండి. చాలా ఈజీ, బట్ ఇది ఎగ్జామ్లో అయితే రాదగ్గ అంశమే. సెకండ్, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్ వచ్చింది మనకు. ఇన్ఫ్యాక్ట్ బీజేపీ గెలిచింది కదా. అయితే నిన్న ఎక్స్ప్రెస్ పేపర్లో మీరు చూసి ఉంటారు, ఎక్స్ప్లెయిన్ కాలం లోపల ఈ ఢిల్లీ హిస్టరీ అని చెప్పేసి ఇచ్చారు. మనం ఒకసారి డిస్కస్ చేసినాము. ఈ ఢిల్లీ లోపల మనకి లెఫ్టినెంట్ గవర్నర్కి ఢిల్లీ ప్రభుత్వం మధ్య గొడవైనప్పుడు డిస్కస్ చేసినాం. చూద్దాం మళ్ళీ ఒకసారి. 1952లో ఢిల్లీ వచ్చేసి ఈ పార్ట్ సి కేటగిరీలో ఉండేది. తర్వాత 1956లో ఇది యూటీగా మారిపోయింది, కేంద్రపాలిత ప్రాంతంగా మారిపోయింది. 1993లో బాలకృష్ణన్ కమిటీ అండి, అది గుర్తుపెట్టుకోవాలి. అసెంబ్లీ ఎన్నికల వార్తల్లో వచ్చినాయి కాబట్టి ప్రభుత్వం మారింది కాబట్టి ప్రశ్న వస్తుంది. సో ఏంటి మనకి బాలకృష్ణన్ కమిటీ సిఫార్సు మేరకు అని చెప్పేసి పిలుస్తాం అన్నట్టు. సో 69వ రాజ్యాంగ సవరణ చట్టము చేసి మనము 239AA ఆర్టికల్ని యాడ్ చేసుకొని ఢిల్లీకి ఎన్సిటీ హోదా ఇవ్వడం జరిగింది. వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్. బాలకృష్ణన్ కమిటీ సిఫార్సు మేరకి 69వ రాజ్యాంగ సవరణ చట్టం చేసుకొని 239AA యాడ్ చేసుకొని ఢిల్లీకి ఎన్సిటీ హోదా ఇచ్చిన అసెంబ్లీ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, అయితే ఢిల్లీకి మామూలు అసెంబ్లీ యొక్క పవర్స్ అన్నీ ఉంటాయా? ఉంటాయి. ఒక 3 అంశాల్లో మాత్రము ఉండవు. అవేంటి మనకు? పబ్లిక్ ఆర్డర్ అని చెప్పేసి పిలుస్తాం, పోలీస్ అని చెప్పేసి పిలుస్తాం, సో ల్యాండ్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ 3 విషయంలో మాత్రం సెంట్రల్ గవర్నమెంట్కే పవర్స్ ఎక్కువ ఉంటాయి. ఢిల్లీ అసెంబ్లీకి ఎటువంటి పవర్స్ ఉండవు. ఇది హిస్టరీ అండి. సో మీకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు మనము రేపు డిస్కస్ చేద్దాం. ఇంకోటి, ఈ ఢిల్లీ లోపల ఎన్ని అసెంబ్లీ స్థానాలు ఉన్నాయంటే 70 అని చెప్పేస్తుంది. మంత్రి మండలిలో ఎంతమంది సభ్యులు ఉండొచ్చు గరిష్టంగా అంటే 70లో మనకి 10% కాబట్టి సో గరిష్టంగా 7 members మాత్రమే ఉండొచ్చు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. సో వెరీ ఫేమస్ అండి, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వార్తల్లో ఉన్నప్పుడు ఇది ఎగ్జామ్లో వచ్చే ఎక్కువ రావచ్చు మనకి. సో 7 members మాత్రమే గరిష్టంగా ఉండొచ్చు. వై? బికాస్ మనకి అసెంబ్లీ సభ్యుల సంఖ్యలో 10% అవకాశం ఉంది కాబట్టి 70లో మనకి 10 ఇస్తే ఎంత వస్తుంది? 7 అని చెప్పేసి వస్తుంది. నెక్స్ట్, ఒక 3 వెరీ ఇంపార్టెంట్ మనకి పర్యావరణ అంశాలు వార్తల్లో ఉన్నాయండి. సో ఫస్ట్ చూస్తే ఇండియాలో సోలార్ పవరు ఒక మైలురాయిని చేరుకుంది. ఎంత అంటే అది 100 gigawatts అని చెప్పేసి ఇప్పుడు 31st January నాటికి ఈ మైల్ స్టోన్ని అచీవ్మెంట్ అయింది. సో 100 gigawatts అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఫేమస్ 100 gigawatts అని చెప్పేసి. సో ఫస్ట్ చూస్తే మనకు ఇంత మైల్ రాయి కోసం అని చెప్పేసి గవర్నమెంట్ యొక్క ఇనిషియేటివ్ ఏంటి? ఎక్స్ప్రెస్ పేపర్లో చాలా ఆర్టికల్స్ చాలా బాగా ఇస్తారండి హిందూతో కంపేర్ చేస్తే. సో ఏంటి మనకు ఫస్ట్ చూస్తే నేషనల్ సోలార్ మిషన్ అట. దీని ప్రకారం 2030 నాటికి భారతదేశంలో సోలార్ పవర్ వచ్చేసి 280 gigawatts అని చెప్పేసి ఎస్టాబ్లిష్మెంట్ చేసుకోవాలి. అది ఒక స్కీమ్ ఉంది. ఈ స్కీమ్ ఉంది కాబట్టి ఇది మనం అచీవ్మెంట్ అయినాం ఆ లక్ష్యానికి అనుగుణంగా. సెకండ్ స్కీమ్ చూస్తే సో ప్రధానమంత్రి సూర్యఘర్
సో సూర్య గారు ముఫ్తీ బిజిలీ యోజన అని చెప్పేస్తుంది. ఆ సోలార్ రూఫ్ టాప్ని మనం ఇన్స్టాల్మెంట్ చేసుకుంటున్నాము. సో అది సెకండ్ స్కీమ్. థర్డ్ స్కీమ్ చూస్తే మనకి పిఎం కుసుము అని చెప్పేసి ఉన్నది. పిఎం కుసుము అంటాం. ఇదేంటి అంటే వ్యవసాయ రంగాన్ని డీకార్బనైజ్ చేసుకోవడము, సోలార్ పంపు సెట్స్ ద్వారా వ్యవసాయ రంగం లోపల కార్బన్ ఎమిషన్స్ లేకుండా చేసుకోవడం అని చెప్పేసి పిలుస్తాం. ఇంకా ఫోర్త్ చూస్తే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అని చెప్పేసి ఇండియా ఆధ్వర్యంలోనే ఫ్రాన్స్ హెల్ప్ చేసింది అనుకోండి, ఏర్పాటు కావడం జరిగింది. సో ఇన్ని ఉన్నాయి కాబట్టి మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ అయితే వచ్చేందుకు అవకాశం చాలా ఎక్కువ ఉన్నది. నెక్స్ట్ సెకండ్ది అండి, భారతదేశంలోనే అతిపెద్ద సోలార్ సెల్ కేంద్రాన్ని మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. సోలార్ సెల్, సౌర ఘటము అని చెప్పేసి పిలుస్తాం కదా. సో ఇండియాలోనే అతిపెద్దదండి. అతిపెద్దది మీన్స్ మనకి 4 గిగావాట్ సామర్థ్యం కలిగి ఉంటుంది. మరి ఎక్కడ మనకి ఇది తమిళనాడులో ఉన్న గంగైకొండ. సో మీరు ఇది ఆన్సర్ చేయండి. గంగైకొండ మనకి హిస్టరీలో ఎక్కడ వస్తుంది, ఏ వంశము, ఏ రాజు అని చెప్పేసి మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. సో గంగైకొండ సెంటర్ లోపల మనం దీన్ని ఏర్పాటు చేసుకున్నాం. తమిళనాడు సీఎం స్టాలిన్ స్టార్ట్ చేస్తాడు. అయితే దీన్ని ఎవరు ఏర్పాటు చేశారని చెప్పి చూస్తే టాటా పవర్ కంపెనీ. సో టాటా పవర్ కంపెనీ అని చెప్పేసి పిలుస్తాం అన్నట్టు. సోలార్ సెల్ యూనిట్ వచ్చేసి ఇండియాలో అతిపెద్దది 4 గిగావాట్స్ గంగైకొండ సెంటర్ లోపల టాటా పవర్ ఏర్పాటు చేసింది. నెక్స్ట్ అండి, మూడవ అంశం మనకి వార్తల్లో ఉంది. ఉత్తర భారతదేశం మొత్తంలోనే ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్. సో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఇక్కడ ఇది నార్త్ ఇండియా లోపల ఫస్ట్ అండి. సో దీన్ని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న దబ్బోటా అని చెప్పేసి ఉంటుంది. సో దబ్బోటా అని చెప్పేసి ఈ ప్రాంతం లోపల మనము 1 మెగావాట్ సామర్థ్యం గల హైడ్రోజన్ పవర్ ప్లాంట్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇది ఫస్ట్ నార్త్ ఇండియా లోపల. దీన్ని ఎవరు ఏర్పాటు చేసినట్లు అంటే హిమాచల్ ప్రదేశ్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్, HPPCLను ఆయిల్ ఇండియా లిమిటెడ్ 2 కలిపి సంయుక్తంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ 3 ఆర్టికల్స్ ఎగ్జామ్లో వస్తాయండి కంపల్సరీ. వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్స్. నెక్స్ట్ ఒక డిఫెన్స్ ఆర్టికల్ మనకి వార్తల్లో వచ్చిందండి. డిఫెన్స్ ఆర్టికల్ ఏంటి అది అంటే సారత్ 2.0 అని చెప్పేసి ఆల్రెడీ ఉన్న స్కీమే, దాన్ని కొంచెం మనం అప్గ్రేడ్ చేసుకున్నాం. సో సారత్ 2.0 అని చెప్పేసి సెర్చ్ అండ్ రెస్క్యూ ఎయిడ్ టూల్ అని చెప్పేసి పిలుస్తాం. సెర్చ్ చేస్తుంది, రెస్క్యూ చేస్తుంది, శోధిస్తుంది, వెళ్ళి కాపాడుతుందండి. ఈ ఇండియన్ ఓషియన్ సీ ఏదైతే ఉందో, ఇండియన్ ఓషన్ అని చెప్పేసి పిలవద్దు. OCEAN అంటే ఓసియన్ రాదు, ఓషన్ అని చెప్పేసి వస్తుంది. సో ఇండియన్ ఓషన్ అని చెప్పేసి ఉంటుంది. సో అక్కడ ఈ రెస్క్యూ చేయవచ్చు, ఇన్ఫ్యాక్ట్ సెర్చ్ చేయొచ్చు అన్నట్టు. దీన్ని ఎవరు డెవలప్మెంట్ చేసినట్లు అంటే ఇన్కాయిస్ సంస్థ. సో వెరీ వెరీ ఫేమస్ మనకి ఇన్కాయిస్ సంస్థ అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ అండ్ సైన్స్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఇది హైదరాబాద్ సెంటర్గా పనిచేస్తుంది ఇన్కాయిస్ అని చెప్పేసి. సో అది ఏంటంటే ఇన్కాయిస్ మీన్స్ ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని చెప్పేసి పిలుస్తాం. సో మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ అండ్ సైన్స్ కింద పనిచేస్తుంది. సారత్ 2.0 అని చెప్పేసి డెవలప్మెంట్ చేసింది. ఇది సెర్చ్ అండ్ రెస్క్యూ అని చెప్పేసి కండక్ట్ చేస్తుంది ఇక్కడ ఇండియన్ ఓషన్ సీ లోపల. నెక్స్ట్ అండి, సో ఇంటర్నేషనల్ అంశాలు ఎన్ని ఉన్నాయంటే సో 4 అంశాలు ఉన్నాయండి మనకి, 4 అంశాలు. సో ఫస్ట్ వస్తే డంకీ రూట్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఈ డంకీ రూట్ మనం ఇంత డిస్కస్ చేసినాము డంకీ సినిమా అప్పుడు. ఐ మీన్ మన షారుఖ్ ఖాన్ ఆ సినిమా ఉండే కదా షారుఖ్ ఖాన్. సో రైట్, డంకీ అంటే అక్రమ మార్గం లోపల వలస పోవడం అని చెప్పేసి పిలుస్తాం. అమెరికా కొంతమంది మెక్సికో ద్వారా అట్లా డంకీ మార్గంలో పోతూ ఉంటారు. మన ఇండియన్స్ వాళ్ళు బయటకు పంపిస్తున్నారు కాబట్టి మనకి వార్తల్లో వచ్చింది. సో అక్రమ వలస అని చెప్పేసి పిలుస్తాం డంకీ రూట్ అంటే. నెక్స్ట్ అండి, బిమ్స్టెక్ సమ్మిట్ మనకి వార్తల్లో ఉంది. మనం బిమ్స్టెక్ సమ్మిట్లో డిస్కస్ చేస్తామా? నో. బిమ్స్టెక్ ఎక్కడ వస్తుంది? ఇక్కడనే వస్తుంది. సో బిమ్స్టెక్ యూత్ సమ్మిట్ అని చెప్పేసి పిలుస్తాం. అంతర్జాతీయ సంస్థల యొక్క సమ్మిట్స్లో డిస్కస్ చేయొద్దు. సో బిమ్స్టెక్ యూత్ సమ్మిట్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది February 8th ఐ థింక్, అంటే ఈరోజు స్టార్ట్ అవుతుంది మనకు. ఇక్కడ అంటే గాంధీనగర్ లోపల స్టార్ట్ అవుతుంది. సో దీన్ని మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్, యువజన వ్యవహారాల శాఖ కండక్ట్ చేస్తుంది.
సో థీమ్ ఏంటంటే మనకి ఈ బిమ్స్టెక్ దేశాలు ఏవైతే ఉన్నాయో మొత్తం 7 కంట్రీస్ ఉంటాయి కదా, 7 కంట్రీస్ మధ్యవారధిగా యువత ఉంటుందని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. బిమ్స్టెక్ దేశాల యొక్క మధ్యవారధిగా యువత అని చెప్పేసి థీమ్ తీసుకున్నాం మనం. సో బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నాలజీ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ చెప్పేసి పిలుస్తాం. బంగాళాఖాతం దేశాలు ఇవన్నీ కూడా. సో ఇక్కడ ఏమొస్తుందంటే మనకి బంగ్లాదేశ్ వస్తుంది, భూటాన్ వస్తుంది, ఇండియా వస్తుంది, మయన్మార్ వస్తుంది, థాయిలాండ్ వస్తుంది, నేపాల్, శ్రీలంక అని చెప్పేసి వస్తాయి. 7 కంట్రీస్ ఉంటాయి మొత్తం మీద. ఈ సౌత్ ఏషియాకి సౌత్ ఈస్ట్ ఏషియాకి కనెక్షన్ మాదిరిగా ఇది పనిచేస్తుంది. వై బికాజ్ మనకి మయన్మార్, థాయిలాండ్తోని సో ఈ సౌత్ ఏషియాను లింకప్ చేసే కూటమిగా పిలుస్తాం బిమ్స్టెక్ని. రైట్. ఇంటర్నేషనల్ అఫైర్స్ కోసం మనం ఇయర్ రౌండ్ అప్ క్లాస్ చేసి ఉన్నాము, నోట్స్ పెట్టి ఉన్నాం కదా, అది మీకు లైఫ్ టైం రిఫరెన్స్గా పనికి వస్తుందండి. మీకు ఇది సిలబస్లో ఉన్నట్లయితే ఆ నోట్స్ 100% పనికి వస్తుంది. రైట్. నెక్స్ట్ ఈ చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ నుంచి మరొక దేశం తప్పుకుంది. లాస్ట్ ఇయర్ ఇటలీను ఫిలిప్పీన్స్ తప్పుకుంది కదా, ఇప్పుడేమో పనామా తప్పుకున్నది. సో చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఇది మనం డిస్కస్ చేసిన అంశమే. సో ఇప్పుడు ఏంటి అంటే లాస్ట్ ఇయర్ ఏమో మనకి ఇటలీ తప్పుకున్నది G7 కంట్రీస్ లోపల, నెక్స్ట్ ఫిలిప్పీన్స్ తప్పుకున్నది. ఇప్పుడేంటి మనకు అంటే పనామా తప్పుకున్నది. అంతే, ఇదే పాయింట్స్ అన్నీ ఇక్కడ వస్తాయి. బెల్ట్ అండ్ రోడ్ అంటే మనకు సో ఇది ఇండియా అనుకోండి, ఇన్ఫ్యాక్ట్ ఇదేమో సౌత్ ఏషియా, ఇదేమో చైనా. సో ఇక్కడ నుంచి శ్రీలంక నుంచి ఆఫ్రికా, సెంట్రల్ ఏషియా, గల్ఫ్ కంట్రీస్, ఐరోపా అన్నిటిని కవర్ చేస్తుంది. ఇది మారిటైమ్ రూటు, ఇట్లనేమో నేరుగా వచ్చేది సిల్క్ రూటు, రోడ్డు ఇదేమో సముద్ర మార్గం అని చెప్పేసి పిలుస్తాం. సో బెల్ట్ అండ్ రోడ్డు ఇనిషియేటివ్ అంటే సముద్ర మార్గం ఉంటుంది, రోడ్డు మార్గం కూడా ఉంటుంది అన్నట్టు. దీనిలో ఏమేమి ఉంటాయి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ని చైనా వాళ్ళకి నిర్మించి పెడుతుంది, వాళ్ళని అప్లపాలు చేస్తుంది జనరల్గా. సౌత్ ఈస్ట్ ఏషియా ఉంది, అంటే ఆగ్నేయాసియా ఉంది, సౌత్ ఏషియా ఉంది, ఆఫ్రికా ఉంది, సెంట్రల్ ఏషియా ఉంది, గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయి, ఐరోపా కూడా ఉంటుంది. సో మన ప్రశ్న ఇంతకుముందు వచ్చిందండి, ఏవేవి కవర్ చేస్తా అని చెప్పేసి. దీని నుంచి మొత్తం మీద మనకి పనామా తప్పుకుంది కాబట్టి వార్తల్లో వచ్చింది. 2013లో ఇది స్టార్ట్ చేసుకున్నాం బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ని, వాళ్ళు స్టార్ట్ చేసుకోవడం జరిగింది, మనం కాదు. మరి బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ని గవర్నమెంట్ ఏం ఇస్తుంది అంటే ఇండియా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. వై బికాస్ మన పీఓకే నుంచి పోతుందండి అది. సో మన సావర్నిటీని ఇది ప్రశ్నిస్తుంది కాబట్టి మనం వ్యతిరేకిస్తున్నాం. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ ఆర్డర్ అని చెప్పేసి ఉంటుంది, ఇది ఇట్లా వెళ్తుంది పీఓకే నుంచి ఈ గ్వాదర్ ఓడరే వరకు వస్తుంది అన్నట్టు. దాన్ని మనము కౌంటర్ ఇస్తున్నాం. వై బికాస్ పీఓకే మనదే కాబట్టి మన గుండా ఈ రేఖ పోవడం ఏంటని చెప్పేసి మనం వ్యతిరేకిస్తున్నాం. అందుకు మనకి వార్తల్లో వచ్చింది. నెక్స్ట్ రెండవ అంశం అండి, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు మీద ట్రంప్ అమెరికా ఆంక్షలు విధించింది. సో ఆంక్షలు విధించింది కాబట్టి మనకి వార్తల్లో ఉంది ఐసీసీ. మనం డిస్కస్ చేసినాం కదా సో చాలాసార్లు. 1999లో రోమ్ శాసనం ద్వారా 2002లో ఐసీసీ ఏర్పాటు అవుతుంది. ఇంటర్నేషనల్ ఆఫ్ క్రిమినల్ జస్టిస్ ఐసీజే అని చెప్పేసి వేరు, కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఇది క్రిమినల్ కోర్ట్ అండి. ఇవి రెండు సేమ్ కాదు. ఐసీసీ ఏమో వ్యక్తుల్ని విచారణ చేస్తుంది, ఐసీజే ఏమో దేశాలను విచారణ చేస్తుంది. యుఎన్ఓ యొక్క మెంబరు, ఇది యుఎన్ఓ యొక్క మెంబర్ కాదు. ఇది జనరల్గా ఈ హ్యూమానిటీకి అగనిస్ట్గా క్రైమ్ చేసినప్పుడు కానీ లేదా వార్ క్రైమ్స్ అప్పుడు కానీ సో అటువంటి, లేకుంటే ఇంకోటి ఉంటుంది మారణ హోమం అని చెప్పేసి పిలుస్తాం. ఇంగ్లీష్లో దీన్ని జీనోసైడ్గా పిలుస్తాం. సో జీనోసైడ్ లాంటి టైంలో వ్యక్తులు విచారణ చేస్తుంది ఐసీసీ, అరెస్ట్ వారెంట్ జారీ చేస్తుంది. అయితే ఈ ఐసీసీ ఇజ్రాయెల్ వర్సెస్ పాలస్తీనా నేపథ్యం లోపల ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ అని చెప్పేసి పిలుస్తాం కదా, ఆయన మీద అరెస్ట్ వారెంట్ జారీ చేస్తే ఇజ్రాయెల్ ట్రంప్ ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి సో ట్రంప్ దీని మీద ఆంక్షలు విధించాడని చెప్పేసి మనకి వార్తలు అయితే వచ్చింది. సో పెద్దగా మనకి అవసరం లేదు, ఓన్లీ ఐసీసీ అని చెప్పేసి చదువుకోండి. 124 మెంబర్స్ ఉంటాయి. సో హెడ్ క్వార్టర్ వచ్చేసి ది హేగ్లో ఉంటుంది. ఇటీవల రోమ్ శాసనాన్ని ఉక్రెయిన్ ఆమోదించింది కానీ ఇంకా మెంబర్గా చేరలేదు. ఇండియా మెంబర్ కాదు, చైనా కాదు, రష్యా కాదు, అమెరికా కూడా కాదు. సో ఇవి మనకి వార్తల్లో ఉన్న కరెంట్ అఫైర్స్ అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు 8th మనకి నేను వీలు చూసుకొని వచ్చి క్లాస్ చేస్తున్నా, 9th కూడా టైం ఉంటే చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.